చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలపై చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రను పోషించారు. వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసీపీ నేతలు కూడా షాక్ తిన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఒకే వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడకు వెళ్లారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఇక షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో లోతుగా చర్చించానని ప్రశాంత్ కిషోర్ మీడియాకు చెప్పారు. Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Please. What are you doing? Just a courtesy meeting. Why are you getting so excited? Don't get too excited. It was just a courtesy meeting with the senior leader. He wanted to meet. Last time you are working. Keep it down. Okay, sir. Yes. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Please. What are you doing? Just a courtesy meeting. Why are you getting so excited? Don't get too excited. It was just a courtesy meeting with the senior leader. He wanted to meet. Last time you are working. Keep it down. Okay, sir. Yes. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Please. What are you doing? Just a courtesy meeting. Why are you getting so excited? Don't get too excited. It was just a courtesy meeting with the senior. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల సేపు ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది. తాజా రాజకీయ పరిస్థితులపై వారి ఇరువురు చర్చించినట్టు సమాచారం. ఇక వారి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు డైరెక్ట్గా టీడీపీ అధినేతతో భేటీ కావడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇప్పటికే వైసీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలైపోయిన సిచ్యువేషన్ కదా, ఏమనుకోవాలి? మరోవైపు బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీకి శవ పరీక్ష చేయడం. చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలపై చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రశాంత్ కిషోర్ ఇక నారా లోకేష్తో కలిసి ఒకే వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడకు వెళ్లారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో లోతుగా చర్చించానని ప్రశాంత్ కిషోర్ మీడియాకు చెప్పారు. ఇక చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శివ, ఏపీ రాజకీయాలకు సంబంధించి మనకు కీలక పరిణామం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా పొత్తులు అలాగే వ్యూహాలతో అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా తమకు ఉన్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే సడన్ గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది మరొకసారి హీటెక్కింది. దానికి కారణం వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్. ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లోకేష్ తో భేటీ కావడం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ లో లోకేష్ తో కలిసి గన్నవరం వచ్చారు. గన్నవరం ఒకే సార్ లో చంద్రబాబు నివాసాలు తీసుకున్నారు. పూర్తి దాదాపు 3 గంటల పాటు కూడా చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీకి సపోర్ట్ గా ప్రశాంత్ కిషోర్ ఉండబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి కీలక పాత్ర పోషించారు 2019 ఎన్నికల్లో. కానీ తర్వాత కొంత జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రశాంత్ కిషోర్ టీవీకి కూడా కొంత విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చారు. ఐపాక్ నుంచి కూడా బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టారు. బీహార్లో ఆ పార్టీని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలోనే మళ్ళీ ఈ రాజకీయ వ్యూహాలకి అలాగే సర్వేలకు సంబంధించి కూడా ఇక్కడ చేయబోయినని కూడా ప్రకటన చేయడం, అలాగే తను పార్టీ పెట్టి పూర్తిగా కూడా ఆ పార్టీ నిర్మాణం పైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఏంటి అనేది కూడా మరొక హాట్ టాపిక్ గా మారింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా భవిష్యత్తు సాధించిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, అలాగే వైసీపీ సంబంధించి అలాగే టీడీపీ జనసేన ఈ 2 పార్టీల పొత్తులు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రభావం ఎంతవరకు ఉంది, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి కూడా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి కీలక అంశాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చలో రాబిన్ శర్మతో పాటు లోకేష్, చంద్రబాబు, ప్రసాద్ కిషోర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. అయితే భవిష్యత్ కార్యాచరణ రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే గెలుపు అవకాశాలు ఉన్నాయి, అలాగే వైసీపీకి సంబంధించి కూడా గతంలో వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, వాళ్ళ బలహీనతలు కూడా పూర్తిగా కూడా ప్రశాంత్ కిషోర్ కి ఒక ఐడియా ఉంది. సో ఒకవైపు ఈ భేటీ కొనసాగుతుండగానే అటు వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. అంబటి రాంబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక వ్యూహకర్త వారితో భేటీ అయ్యారంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ అండ్ టీం వైసీపీకి పనిచేయడం మానేసింది అనుకోవాలి. ఇప్పుడు భేటీ వీరితో అంటే అంబటి రాంబాబు కూడా ప్రస్తావించారు, ఇక మీదట ఖచ్చితంగా కూడా ప్రశాంత్ కిషోర్ టీం టీడీపీతో కలిసి పనిచేయబోతుందనే సమాచారం మాకు ఉందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కదా. ఏం జరిగింది అనుకోవాలి? చాలా ప్రయారిటీ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీం కి. అంటే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఏవే వ్యూహాలతో ముందుకెళ్లాలంటూ కూడా ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా తను ఇండివిజువల్ గా తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇవాళ జరిగిన చంద్రబాబు అలాగే ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి కూడా వైసీపీ నుంచి కౌంటర్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఆ కౌంటర్ అనేది టీడీపీ కౌంటర్ చేస్తున్నారు, కానీ ప్రశాంత్ కిషోర్ సంబంధించి కూడా పర్సనల్ ఏదైనా టచ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఏ పార్టీకైనా ఆయన పని చేయొచ్చు అంటూ ఆయన మీద పాజిటివ్ వెబ్ లోనే ఉంది. అలాగే టీడీపీ మాత్రం కూడా నెగిటివ్ వెబ్ లో అయితే కౌంటర్ అటాక్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. దానికి సంబంధించి కూడా ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గెలవడానికి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి చంద్రబాబుతో భేటీ అవడం అంటే కూడా మళ్ళీ టీడీపీ న్యూట్రల్ గా ఉండే ఓటు బ్యాంక్ కావచ్చు, గ్రౌండ్ లో ఉండే ఓటు బ్యాంక్ కూడా టీడీపీకి వెళ్లే అవకాశం ఉందని కూడా అటు వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే పూర్తిగా ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఒక పర్ఫెక్ట్ సర్వే అయితే ప్రశాంత్ కిషోర్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా గుజరాత్ ఎన్నికల్లో మోడీ కోసం 3సారి సీఎం అవ్వడం కోసం, అలాగే గత లోక్సభ ఎన్నికల్లో మోడీని ప్రధానమంత్రి చేయడం కోసం, అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమిళనాడు, కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ బలంగా పనిచేశారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీకి అది ఎంతవరకు ప్లస్ అవుతుంది, అలాగే వైసీపీకి సంబంధించి కూడా ఎంతవరకు మైనస్ అవుతుంది, వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వ్యూహాలు టీడీపీకి అందించబోతున్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజేష్, ప్రశాంత్ కిషోర్ అంటే గెలుపు ఎటుపక్షం ఉంటే అటుపక్షం ప్రశాంత్ కిషోర్ వాలిపోతారంటూ కూడా కొన్ని విమర్శలు ప్రశాంత్ కిషోర్ అంటే టీం వైపు వస్తూ ఉంటాయి కదా. అలాగే ప్రజెంట్ జనసేన అలాగే టీడీపీ రెండూ కలిసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉందనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కలయిక అంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి టీడీపీతో కలవబోతుండడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు, అలాగే ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలవడం పట్ల కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ పీకే టీంని అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ ఏం చేసినా కూడా పీకే టీం వెనక నుంచి చేస్తుందంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు దీన్ని ఏ రకంగా డిఫెన్స్ చేసుకోబోతున్నారు అనుకోవాలి? ప్రధానంగా టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి 2 పార్టీలు కూడా పొత్తుల మీద ఒక కన్ఫామ్ వచ్చినప్పుడు కూడా ఇంకా స్వీకరించడం అనేది కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితుంది. అలాగే కొంత
ఈ మధ్య కాలంలో లోకేష్ మాటలు చూసినప్పటికీ కూడా చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారంటూ కూడా లోకేష్ అన్న మాటలతో కొంత జనసేన కేడర్లో కూడా కొంత నిరుత్సాహం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రశాంత్ కిషోర్ సంబంధించి చాలా బలంగా పనిచేసినప్పుడు కూడా ఆయన గెలిచే పార్టీ వైపు వస్తారనేది కూడా అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆయన సంబంధించి కూడా సర్వేలు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి సంబంధించి అరెస్టు తర్వాత చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా చాలా కీలక పరిణామాలు జరిగినాయి. అలాగే టీడీపీకి సంబంధించి కూడా ఒక ఇంటర్నల్ గా కూడా ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సర్వేకి సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో మారిపోయినాయి, ఆ కక్షపూరిత రాజకీయాలంటే కూడా టీడీపీ ఇప్పటికే ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి సంబంధించి కూడా అక్కడ అవినీతి జరిగింది కాబట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయటమని కూడా అటు వైసీపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా జగన్మోహన్ రెడ్డికి విభేదాలు వచ్చిన తర్వాత టీడీపీ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. టీడీపీ సంబంధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ అరెస్ట్ ప్రభావం కావచ్చు, జనసేన టీడీపీ పొత్తు ప్రభావం కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కలిసి ముందుకెళ్తే ఏ విధంగా ముందుకెళ్తాయి, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఇప్పటికే ఇంటర్నల్ గా తన టీంతో సర్వే చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ కూడా ఇవాళ చంద్రబాబుతో మాట్లాడి వివరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది కూడా పూర్తి స్థాయిలో మరొకసారి భేటీ అయ్యి చర్చించే అవకాశం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబుతో భేటీ అవ్వడం అనేది, ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన చర్చ అయితే జరుగుతుంది. శివ. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. Keep it down. Okay, sir. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Please. What are you doing? Just a courtesy meeting. Why are you getting so excited? Don't get too excited. It was just